రాముడు ధర్మం అనే దారిని చూపించాడు. ఓకే సార్. పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతము, రాక్షస సంహారము, రామరాజ్యం, అందరినీ తన బిడ్డలుగా చూసుకోవడం. మనమంతా ఇప్పుడంతా రాజ్యం అంటే రామరాజ్యం అని చెప్తాం, కృష్ణరాజ్యం అని చెప్తామా? లేదు సార్. రామరాజ్యం అని బుద్ధ రాజ్యం అని చెప్తామా? లేదు సార్. యేసు రాజ్యం అని చెప్తామా? లేదు సార్. ఏం చెప్తాము? రామరాజ్యం స్థాపించాలని చెప్తాం. రామరాజ్యం అంటాం. ఎస్ సార్. అంటే ఒక రాజు ఎలా ఉండాలి అనేది రాముడి దగ్గర నేర్చుకుంటాం. బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. బుద్ధుడి దేనికి సూచిక? ఒక ఎన్లైట్మెంట్, బుద్ధత్వానికి సూచిక, రాజరికానికి సూచిక కాదు. కృష్ణుడు రాజే, కానీ రాజరికానికి సూచిక కాదు, ఆయన గొప్ప జ్ఞానానికి సూచిక. గాంధీజీ ఒకదానికి సూచిక. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక సూచిక అవుతారు. రాముడికి ఆ పితృవాక్య పరిపాలన, ఆ ఏకపత్ని వ్రతము, ఇవి మనం తెలుసుకుందాం. సార్, ఇక్కడ సీతమ్మ వారు ఏం రిప్రజెంట్ చేస్తారు సార్? సీతమ్మ వారు ఏం రిప్రజెంట్ చేస్తారు? ప్రకృతి పుత్రిక, ప్రకృతి సంరక్షణ, ధ్యానము. రాముడు రామరాజ్యానికి ఎంత ప్రతీకో, సీతాదేవి ధ్యానానికి ఎంత ప్రతీక. ఆవిడ పుట్టక ముందే 18 సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది. ఆవిడే 18 సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది. ఎందుకు పెట్టింది? ధ్యానం కోసమే, ప్రచారం కోసమే పెట్టింది ఆవిడే. సీతాదేవి ధ్యానానికి ప్రతీక, శ్రీరాముడు రామరాజ్యానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. రామాయణంలో హనుమంతుడు గొప్ప పాత్ర. ఎస్ సార్. హనుమంతుడు ఏమిటి? ధ్యాన విధానానికి ప్రతీక. శ్వాసపుత్రుడు, పవనపుత్రుడు. ధ్యాన విధానం ఏమిటి? శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. సీతాదేవి అఖండమైన ధ్యానానికి ప్రతీక అయితే, ఆ ధ్యాన విధానానికి, స్పెసిఫిక్గా ధ్యాన విధానానికి, ఆ ఆనాపానసతికి, ఆ శ్వాస మీద ధ్యాసకు ప్రతీక హనుమంతుడు. హాయ్ మాస్టర్స్, ಪತ್ರಿಜಿ ವೆಚ್ಚೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.